హాయ్ అండి. ఈరోజైతే మనం మై డ్రీమ్ హోమ్ డే 6 షూట్ చేస్తున్నాం. ఇవాళ వచ్చేసి సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది కదండి, సెప్టిక్ ట్యాంక్ అయితే వాళ్ళతో వర్క్ స్టార్ట్ చేశారు. కొంచెం స్లోగా జరుగుతుంది. ఈ గ్రౌండ్ లెవెల్ అంటేనే వర్క్ అంటేనే అంతా కొంచెం స్లో వర్క్ ఉంటుంది. బేస్మెంట్ పడినాక అప్పటి నుంచి స్లాబ్ అయిపోయాక బేస్మెంట్కి స్లాబ్కి ఒక 1 month అయిపోద్ది. అది అయిపోయాక స్లాబ్ అయిపోయాక వర్క్ స్పీడ్ అనేది ఉంటుంది. ఈ గ్రౌండ్ లెవెల్ అంతా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నేనైతే ఇప్పుడు 5 వెడల్పు వచ్చేసి 4 feet, హైట్ వచ్చేసి 8 feet సెప్టిక్ ట్యాంక్ పోయిస్తున్నాము. కొంచెం ఫ్యూచర్కి బాగానే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఓవెల్ షేపు ట్యాంక్ అన్నమాట. సో దానికి వాళ్ళ బాక్సులు కట్టుకున్నారు. బాక్సులు కట్టు వేసుకొని సలాక్ రాడ్స్ కట్ చేసుకొని వర్క్ అయితే చేస్తారు. ఈ గుంత అయితే నేనే తీయించాను. కొంచెం వాటర్ వచ్చినాయి, కొంచెం డ్రై అయ్యేదాకా ఆగాల్సి వచ్చింది. కింద అయితే కంకర పోసారు. కంకర పోసి పైనుంచి ఈ బుక్కిని అంటారు దాన్ని, అది పోసారు. సిమెంట్ను ఇసుక కలిపి ఒక 6 inches కంకర, 6 inches ఈ సిమెంట్ ఇసుక కలిపిన మిశ్రమం ఉంటుంది. అది పోసిన తర్వాత సలాక్ అయితే కట్ చేసుకుంటున్నారు. ఇదేంటంటే ఫస్ట్ మామూలుగా పిల్లర్స్ లాగా అల్లుకొని పెట్టడానికి ఉండదు, చిన్న ట్యాంక్ కాబట్టి. పెద్ద ట్యాంక్ అయితే అన్నట్టుగా కింద నుంచి అల్లి పెడతారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్కి అయితే. అట్లా మనది చెన్నీళ్ళే కాబట్టి అంత అవసరం లేదన్నాడు. సో ఈ కంకరమాల అయితే బాక్స్లలో పోసాక ఈ సలాకులు అంటే అందులోకి దింపుతారు అన్నమాట. సుత్తితోనే కొడతారు లోపల దింపి. బాక్స్ ట్యాంక్ అది లెంత్ వచ్చేసి 8 feet, 7 feet, 7.5 feet అట్లా ఉంటుంది. ఇది వచ్చేసి 9 feet దాకా రాడ్స్ దింపేసుకొని కిందికి దింపుకుంటున్నట్టు. తర్వాత మళ్ళీ ప్లాస్టింగ్లు అవన్నీ వాటర్ లీక్ అవ్వకుండా చేసుకుంటారు. బాక్స్ అయితే చూసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనకు వెడల్పు వచ్చేసి బాక్స్ లోపల మధ్యలో ఉంది కదా, ఇటుక పెట్టింది. అది వచ్చేసి 3 inches ఉంటుంది. అంటే ఆ 3 inches మనకు ట్యాంకర్ అనేది గోడ లాంటి ట్యాంక్ వాల్ 3 inches వస్తుంది మనకు. స్లాబ్కి అయితే 5 inches, 4 inches అట్లా పోసుకుంటాం. దానికి మాత్రం 3 inches సరిపోద్ది. అట్లా భూమిలో ఉండేది లోపలి వాటర్ ఉంటుంది, బయట నుంచి మట్టి ఉంటుంది. అది ఒక 20 డబ్బాలు ఇసుక పోస్తున్నారు అండ్ 20 డబ్బాలు కంకర పోస్తారంట. మనం మొత్తం సిమెంట్ మొత్తం మనం అల్ట్రాటెక్కే వాడుతున్నాం. ఇక వేరే ఎందుకు మళ్ళీ బాగోదు. ఇదైతే కొంచెం ఇప్పుడున్న వాటిలో అల్ట్రాటెక్కే బెస్ట్ అంటున్నారు అందరూ కూడా. ఇంజనీర్లు కూడా కనుక్కున్నాను నేను, అల్ట్రాటెక్ బాగుంటుంది అన్నారు. సో అల్ట్రాటెక్ వాడుతున్నాం మనం. 3 బస్తాలు సిమెంట్, 20 కంకర, 20 ఇసుక. అప్పుడే కొంచెం మాల్ బాగుంటుంది. అండ్ ఇంకొకటి లీక్ అవ్వకుండా, ఎందుకంటే అది లోపల వాటర్ ఉండేది కాబట్టి మనం లీక్ అవ్వకుండా డాక్టర్ ఫిక్స్డ్ అయితే వాడుతున్నాం. 1 లీటర్ డబ్బా వచ్చేసి ఈ ట్యాంక్ మొత్తానికి లీటర్ డబ్బా వాడుతాం. ఇట్లా వాటర్లో కలుపుకొని పోస్తారు అన్నట్టు. అది మాల్ కలపడం అయితే అయిపోతుంది. అది ట్యాంక్లో పోయడం స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళు 3 వచ్చారండి. మొత్తం వాళ్ళకే గుత్తకి ఇచ్చేసినట్టు పోయడం. వాళ్ళే మాల్ కలుపుకుంటారు, వాళ్ళే బాక్సులు తెచ్చుకుంటారు, వాళ్ళే బిల్లతో సహా ట్యాంక్ పోసిన దగ్గర నుంచి స్టార్టింగ్ అంటే మట్టి మనం గుంత తీసి దగ్గర నుంచి ట్యాంక్ మీద ప్లేట్ అంటే మూతలాగా మళ్ళీ బిల్లగా పోసి పెట్టేంత వరకు వాళ్ళదే బాధ్యత, మనదేం లేదు. ఇంకా మనం మెటీరియల్ ఇవ్వాలంతే. దానికి గాను 9,000కు మాట్లాడామండి. 9,000 తీసుకొని ఈ మొత్తం వర్క్ చేస్తున్నాం. వాళ్ళకు 3 రోజులు వర్క్ ఉంటుంది. ఒక రోజేమో 4 feet, 5 feet అలా పోస్తారు. ఒకటేసారి పోయలేమంతా. సో అందుకని ఫస్ట్ రోజు 4.5 feet, 5 feet పోసి మళ్ళీ తర్వాత బాక్సులు పైకని ఇప్పి మళ్ళీ పైకని మళ్ళీ మిగతా 2 feet, 3 feet ఏదైతే ఉందో అది పోస్తారు. అట్లా 2 days. మళ్ళీ తర్వాత బెడ్ పోసిన తర్వాత కొంచెం ఏరియా అంతా ఫ్లాట్ అయినాక ఆ ఫ్లాట్ ఏరియా మీద దానికి మూత క్యాప్ ఏదైతే ఉంటుందో అది పోసుకొని అది ఎక్కియాలి. ఒకరోజు పోయాలి, ఒకరోజు ఎక్కియాలి. సో మొత్తం వాళ్ళకి 4 days వరకు ఉంటుంది. 3 members వస్తారు. ఎంత లేదన్నా అంతే పడుతుంది వాళ్ళకు. మధ్యాహ్నం మనిషికి మధ్యాహ్నం వరకు వర్క్ అవుద్ది. మనిషికి 3 కలిసి 2,000 వేసుకున్నా
3 days 6,000 7,000 వాళ్ళకి అవుతుంది ఖచ్చితంగా. అది ఫైనల్గా అయితే మనం ఇక్కడ వరకు పోసుకున్నాము, సలాకులు దింపారు, అంతా అయిపోయింది. సో రేపు ఇది బాక్సులు ఇప్పి మళ్ళీ చేస్తాం.